అందరూ భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం అనేక విధాలుగా కామెంట్ చేస్తున్నారు. అసలు ఎయిర్పోర్ట్ వచ్చింది బడ అభివృద్ధి చెందడానికి, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం. అలాంటిది అసలు మనుషులా వీళ్ళు ఏంటో అర్థం కావట్లేదు. ఒక్కొక్కడు ఒక్కొక్క విమర్శ. ఇది ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే లేకపోతే మనం చెప్పులు పట్టుకొని ఊరి మీద తిరగాల్సిందే. ఇప్పటికే వలసపోయిన వాళ్ళు చాలామంది. ఇప్పుడు కూడా వలసపోయి వలసలో బతకాల్సిన అవసరం కావాలా మనకి? ఏదో పెద్ద అయినా రోజుకి 20 గంటలు కష్టపడి ఆంధ్రప్రదేశ్ని బాగు చేసి ఒక మంచి చేస్తున్నాడు. ఆయన 24 గంటలు కష్టపడినోడికి క్రెడిట్ వస్తుంది, కానీ ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పేవాడికి క్రెడిట్ వస్తుందా? అసలు బుర్ర ఉందండి. చాలామంది పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు, అనేక రకాలుగా ఎగ్జిట్ పోల్స్ పెడుతున్నారు. ఏమనుకుంటున్నారు అసలు మీరంతా? పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీ ఆయన డబ్బులు ఇచ్చారు, ఈయన ఇది చేశారు, ఎవరెవరో పాత రికార్డులు పెడుతున్నారు, కొన్ని ఏలో చూపిస్తున్నారు. ఎందుకు ఇవన్నీ? క్లియర్గా ప్రపంచం అంతా తెలుసు. ఓట్లు ఈసారి చంద్రబాబు నాయుడికి తప్ప ఇంకెవరికి పడవు. ఒకవేళ ఇంకా పడితే ఈసారి గింజ మెతుకులు కూడా లేకుండా అయిపోతారు. ఎందుకంటే చాలామంది చాలా చేశారు. అది గతంలో అనుభవించాం, 5 సంవత్సరాలు అనుభవించాం, ఇంకా అనుభవించాలా? అయినా ఇప్పుడు ఎందుకు విమర్శిస్తున్నారు? తినేవాడు తింటాడయ్యా, మీకేమి? అభివృద్ధి చేసిన వాళ్ళు తింటారు. మీరేమైనా చేయగలరా? మీరేమైనా ప్రజలకు ఉపకారం చేయగలరా? అది ఇంపార్టెంట్. మీ గ్రామాన్ని మీరు బాగు చేసుకోగలరా? మీ కెపాసిటీ ఉందా? లేకపోతే మీ వీధిలో మీరు మీ అందరితో స్నేహంగా ఉండగలరా? ఒకే పార్టీ మీద ఒకే దీనిలో దాటిగా ఉండగలరా? ఎందుకు ఒకరికి విమర్శించడానికి మీకేం హక్కు ఉంది? నోరు ఉంది కదా, మీడియా ఉంది కదా, సెల్ ఉంది కదా, మాట్లాడేస్తే కాదు. చేసేవాళ్ళు చేశారు, చేస్తేనే అయ్యింది. 5 సంవత్సరాలు భగవంతుడు 5 సంవత్సరాలు ఇచ్చాడు. ఏం చేశారు? ఇవన్నీ కంప్లీట్ చేసి మీరు గొప్ప అనిపించుకోవచ్చు కదా. ఎందుకు కామెంట్స్? అవకాశం భగవంతుడు ఒకేసారి మనిషికి అవకాశం ఇస్తాడు. అది ప్రాపర్గా యూటిలైజ్ చేసుకునేవాడు భగవంతుడితో సమానం. ప్రజలకు సేవ చేసేవాడే గొప్ప.